హలో గైస్. భూమి నేర్చుకుంటున్నప్పుడు ఎస్ఎఫ్‌టిపి అప్లికేషన్ గూడా చూద్దాము అనుకుంటున్నారా? సో, ఎస్ఎఫ్‌టిపి కోసం మన భూమి సైడ్ నుంచి ఎలా కనెక్షన్‌ని సెటప్ చేయాలి? ఎలా డేటాని క్వెరీ చేయాలి? ఎలా డేటాని భూమి నుంచి సెండ్ చేయాలి? అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, దానికోసం మనం ఎలాంటి అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయక్కర్లేదు. సో, డైరెక్ట్‌గా మనకి ఎస్ఎఫ్‌టిపి ప్రాక్టీస్ చేయడానికి 1 వీక్ పాటు గూగుల్‌లో ఒక సైట్ ఉన్నది. సో, జస్ట్ మనం అందులో క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయ్యి, అక్కడ ఇచ్చిన డీటెయిల్స్‌తో మనం భూమితో కనెక్షన్ సెటప్ చేసుకొని, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇది ఓన్లీ 1 వీక్ మాత్రమే ఉంటది. 1 వీక్ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతది. సో, 1 వీక్ పాటు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, దానికోసం ఎస్ఎఫ్‌టిపి కనెక్షన్ సెటప్ కోసం గూగుల్‌లోకి వెళ్లి ఎస్ఎఫ్‌టిపి స్పేస్ క్లౌడ్ డాట్ ఐఓ అనే దాని మీద క్లిక్ చేయండి. సెర్చ్ చేయండి ఫస్ట్. వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగొక క్రియేట్ అకౌంట్ పేజ్ వస్తది. సో, దాని మీద మన నేమ్, ఒరిజినల్ నేమ్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. సో, మనకి ఎలాంటి ఓటీపీస్ కూడా రావు. సో, నేమ్ అనేది మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. కరెక్ట్ ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఇచ్చినా పర్లేదు. టెస్టింగ్ ఎస్ఎఫ్‌టిపి అని పెట్టుకోండి. పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. పాస్వర్డ్ కూడా ఇచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో, ఇన్ కేస్ ఆ అడ్రెస్‌తో ఏదన్నా ఉంటే గనక అది రాదు. సో, మనం వేరే ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. సో, కరెక్ట్ ఈమెయిల్ ఐడీ ఇవ్వక్కర్లేదు. జస్ట్ @gmail.com ఉంటే చాలు. సో, ఆ ఈమెయిల్‌కి ఏమీ డేటా వెళ్ళడం గానీ, లేదంటే ఓటీపీస్ వెళ్ళడం గానీ ఏముండదు. జస్ట్ అదొక ఈమెయిల్ అథెంటికేషన్ మాత్రమే. లైక్ ఒక యూనిక్ ఈమెయిల్ ఐడీ మాత్రమే అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి. సో, అది ఫేక్ ఈమెయిల్ ఐడీ అయినా నో ప్రాబ్లమ్. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన పేజ్ అనేది ఇలా వస్తది. వచ్చిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ న్యూ ఎస్ఎఫ్‌టిపి ఇన్‌స్టెన్స్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్‌స్టెన్స్ అడుగుతది. మీకు నచ్చింది ఏదైనా ఇవ్వండి. మనం ప్రాక్టీస్ చేసేయడానికి కాబట్టి ఏదిచ్చినా నో ప్రాబ్లమ్. ఇచ్చిన తర్వాత నేమ్ అడుగుతది. మీ ఇష్టం ఎలా ఇచ్చినా పర్లేదు. ఇచ్చిన తర్వాత ఇన్‌స్టెన్స్ స్టోరేజ్ ఎస్ఎఫ్‌టిపి క్లౌడ్ ఉంచేసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎస్ఎఫ్‌టిపి ఇన్‌స్టెన్స్. ఇన్ కేస్ ఆల్రెడీ ఉంటే గనక నేమింగ్స్ అనేవి మనం కరెక్ట్‌గా ఇవ్వకపోతే ఆగిపోద్ది. సో, స్పేసెస్ అలాంటివన్నీ అండర్ స్కోర్స్ జాగ్రత్తగా చూడండి. ఓకే. భూమి ఎస్ఎఫ్‌టిపి అని పెట్టించి ఒక ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, క్రియేట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలాగ ఒక ఫ్లో చార్ట్‌లా వచ్చి జస్ట్ కొంచెం 5-10 సెకండ్స్ తీసుకొని ఒక పేజ్ ఓపెన్ అవుతది. సో, ఇప్పుడు మనం గూగుల్‌లో ఫ్రీ సర్వర్‌లో భూమి ఎస్ఎఫ్‌టిపి ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాము. సో, దీని డీటెయిల్స్ మనం భూమిలో ఇచ్చి ఈ ఎస్ఎఫ్‌టిపికి భూమి నుంచి డేటాని సెండ్ చేయడం, క్వెరీ చేయడం అనేది చూద్దాం ఇప్పుడు. సో, దానికోసం మన భూమికి వెళ్ళండి. భూమికి వెళ్లి న్యూ ప్రాసెస్ తీసుకొని ఎస్ఎఫ్‌టిపి కనెక్షన్‌ని సెటప్ చేద్దాం ఇప్పుడు. సో, కనెక్షన్స్ దగ్గరికి వెళ్లి న్యూ కనెక్షన్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ అడుగుతుంది హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇయన్నీ అడుగుతది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఆ ఎస్ఎఫ్‌టిపి క్లౌడ్‌కెళ్ళండి. వెళ్ళి యూజర్స్ అని చెప్పేసి ట్యాబ్ ఉంటది. సో, ఆ యూజర్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ యూజర్ ఇన్ఫర్మేషన్‌తో పాటు రైట్ హ్యాండ్ సైడ్ కనెక్షన్ డీటెయిల్స్ అని వస్తది. సో, కనెక్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తది. సో, ఆ ఇన్ఫర్మేషన్‌ని కాపీ చేసుకోండి. సో, హోస్ట్ నేమ్ కాపీ చేసుకొని మన భూమిలోకొచ్చి హోస్ట్ దగ్గర పేస్ట్ చేసేయండి. సేమ్ అలాగే పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇయన్నీ గూడా పేస్ట్ చేయండి.
యూజర్ నేమ్ పేస్ట్ చేయండి. తర్వాత పాస్వర్డ్. జస్ట్ పాస్వర్డ్ కూడా కాపీ చేసుకొని పాస్వర్డ్ దగ్గర పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పోర్ట్ నెంబర్ అడుగుతున్నాడు. మనం భూమిలో ఎస్టాబ్లిష్ చేసిన కనెక్షన్ వచ్చేసి ఎస్ఎఫ్టిపి పోర్ట్. సో ఎస్ఎఫ్టిపి కనెక్షన్ కాబట్టి ఎస్ఎఫ్టిపి పోర్ట్ ఇవ్వాలి. ఇది ఓన్లీ ఎఫ్టిపిఎస్ పోర్ట్. సో క్లారిటీగా చూడండి, చూసి అది కాపీ చేయండి, లేదంటే ఇక్కడికి వచ్చి పోర్ట్ దగ్గర ఎంటర్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ టెస్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆ టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేసి ఆటమ్ని సెలెక్ట్ చేసి కనెక్షన్ని టెస్ట్ చేయండి. యా, కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయినప్పుడు మాత్రమే గ్రీన్ కలర్ వస్తది. లేదంటే రాంగ్ అని వస్తది. సో ఒకసారి ఇన్ కేస్ రాంగ్ అని వస్తే గనక ఈ హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కొంచెం స్పేసెస్ లేకుండా సరిగ్గా పేస్ట్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో దీనికంటూ ఒక నేమ్ ఇచ్చుకోండి. డెమో ఎస్ఎఫ్టిపి కనెక్షన్ నేను నేమ్ ఇచ్చాను. సో దాన్ని సేవ్ అండ్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ యాక్షన్ చూడండి. యాక్షన్స్‌లో మనకిక్కడ రైట్, రీడ్, లిస్ట్, డిలీట్ అని ఉంటది. సో మన ఇన్ఫర్మేషన్‌ని భూమి నుంచి ఎస్ఎఫ్టిపికి పంపించాలి కాబట్టి రైట్‌లో యాక్షన్ పెట్టండి. అండ్ ఆపరేషన్ మీద క్లిక్ చేసి న్యూ ఆపరేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఆపరేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రన్ టైమ్‌ని ఒకసారి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత సో ఫైల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అడుగుతది యాక్షన్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్, అంటే ఆల్రెడీ సేమ్ ఫైల్ మనం పంపించే ఫైల్ ఏమైనా ఉంటే గనక ఎర్రర్ ఏమైనా రావాలా, లేదంటే ఓవర్ రైట్ చేయాలా, అపెండ్ చేయాలా, క్రియేట్ యూనిక్ నేమ్ చేయాలా అని చెప్పేసి అడుగుతది. జస్ట్ నార్మల్‌గా ఉంచేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏమైనా ఆప్షన్స్ ట్రై చేస్తే గనక ఇది ఒక్కోసారి ఒక్కోటి పెట్టి మీరు ట్రై చేయండి. ఎర్రర్ బిహేవియర్ ఎనేబుల్ చేయండి. దీనికంటూ ఒక నేమ్ పెట్టండి. ఈ ఆపరేషన్‌కి ఒక నేమ్ అసైన్ చేసుకోండి. దాన్ని సేవ్ అండ్ క్లోజ్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. సో డైరెక్ట్‌గా మనం ఎస్ఎఫ్‌టిపికి డేటా పంపలేం కాబట్టి సో ఆ కనెక్షన్ డీటెయిల్స్, పాత్ డీటెయిల్స్ అన్నీ కావాలి. సో దానికోసం ఫస్ట్ మెసేజ్ షేప్ తీసుకోండి. మనం డేటా అనేది ఒక శాంపిల్ డేటా ఎస్ఎఫ్‌టిపికి సెండ్ చేద్దాం. సంథింగ్ నాకేదో డేటా ఉంది. ఆ డేటాని నేను ఇప్పుడు ఎస్ఎఫ్‌టిపికి పంపాలి. సో ఎస్ఎఫ్‌టిపికి పంపే ముందు ఒకసారి ఎస్ఎఫ్‌టిపిలోకి వెళ్ళి ఫైల్ మేనేజర్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. యాక్చువల్‌గా ఇప్పుడు మన ఎస్ఎఫ్‌టిపి అనేది ఫ్రీగా ఉంది. సో ఒక న్యూ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. సో ఫైల్స్ అనేది ఏమన్నా పంపాలన్నా, ఇందులోంచి రిట్రీవ్ చేసుకోవాలన్నా, సో మనకి ఇందులో ఒక డైరెక్టరీ ఉండాలి. సో డైరెక్ట్‌గా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి పైన న్యూ డైరెక్టరీ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. డైరెక్టరీ నేమ్ గూడా ఇవ్వండి. నేను ఇన్‌పుట్ ఫైల్స్ అని ఇస్తున్నాను. క్రియేట్ డైరెక్టరీ మీద క్లిక్ చేయంగానే కొంత టైం తీసుకొనొస్తది. సో దాన్ని గూడా ఓపెన్ చేస్తే పైన మనకి పాత్ వస్తది. ఎస్ఎఫ్‌టిపి క్లౌడ్ స్లాష్ ఇన్‌పుట్ ఫైల్స్ అని. సో ఇది మనం మనం కాపీ చేసుకోవాలి. ఈ పాత్ అనేది కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ మన భూమిలోకి వచ్చి ఈ ఎస్ఎఫ్‌టిపి ముందు ఒక సెట్ ప్రాపర్టీ పెట్టుకొని మనం డైరెక్ట్‌గా డేటాని ఇందులోకి సెండ్ చేయలేం. సో దానికి ఫైల్ నేమ్ అన్నీ ఇవ్వాలి, అసైన్ చేయాలి. సో దానికోసం ఒక సెట్ ప్రాపర్టీ పెట్టుకోండి. సెట్ ప్రాపర్టీ పెట్టుకొని సెట్ ప్రాపర్టీస్‌లోంచి యుటిలైజ్ చేసుకొని ప్రాపర్టీస్‌ని అసైన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం
ప్రాపర్టీ టైప్ డాక్యుమెంట్ ప్రాపర్టీ పెట్టి, సోర్స్ టైప్ కనెక్టర్ పెట్టి, కనెక్టర్స్‌లో ఇప్పుడు ఎస్ఎఫ్‌టిపిని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఎస్ఎఫ్‌టిపిలో ఇప్పుడు రిమోట్ డైరెక్టరీ ఇవ్వండి. రిమోట్ డైరెక్టరీ ఇచ్చి ఆ పాత్ ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఎఫ్‌టిపిలో కాపీ చేసుకున్నాం కదా! ఇన్‌పుట్ ఫైల్స్ అనే పాత్. సో, దీన్ని ఇన్‌పుట్ ఫైల్స్ అనేది కాపీ చేసుకొని, అది డైరెక్టరీ యొక్క పాత్ ఎస్ఎఫ్‌టిపి డైరెక్టరీ పాత్. సో, దాన్ని కాపీ చేసుకొని, ప్రెజెంట్ నేనైతే ఇక్కడ స్టాటిక్‌లో ఇస్తున్నాను. సో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాసెస్ ప్రాపర్టీలో గాని, గ్లోబల్‌గా గాని ఇవ్వండి. నెక్స్ట్ మనం పంపించే ఫైల్‌కి ఒక నేమ్ గూడా అసైన్ చేయాలి. సో, అగైన్, ఇంకొక ప్రాపర్టీ తీసుకొని ప్రాపర్టీ టైప్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, సోర్స్ టైప్ కనెక్టర్, కనెక్టర్స్‌లో ఎస్ఎఫ్‌టిపి సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ రిమోట్ డైరెక్టరీ ఇచ్చేసాం. సో, ఇప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫైల్ నేమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫైల్‌ని సెలెక్ట్ చేసి సో, ఒక ఫైల్ నేమ్ అసైన్ చేస్తున్నాను. సో, నేనైతే డేట్ అండ్ టైమ్ తీసుకుంటున్నాను. సో, డేట్ అండ్ టైమ్ వచ్చేసి ఈ ఫార్మాట్‌లో తీసుకుంటున్నాను. కరెంట్ డేట్ తీసుకుంటున్నాను. సో, ఆటోమేటిక్‌గా ఆ టైమ్‌తో ఫైల్ క్రియేట్ అవుతది. సో, నేను పీడీఎఫ్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, ఇంకొక ప్రాపర్టీ వాల్యూ తీసుకొని డాట్ పీడీఎఫ్ అని చెప్పేసి ఇచ్చుకుంటున్నాను. ఏ ఎక్స్‌టెన్షన్ కావాలంటే ఆ ఎక్స్‌టెన్షన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. డాట్ సీఎస్‌వి, డాట్ టెక్స్ట్. సో, ఏదైతే కావాలో అది ఇక్కడ డాట్ పెట్టి ఇచ్చుకోవచ్చు. స్టాటిక్ వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టాప్ షేప్ పెట్టుకోండి లాస్ట్‌లో. పెట్టుకొని ఒకసారి టెస్ట్ చేయండి. సో, ఆ ప్రాసెస్‌ని సేవ్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. ఒకసారి స్టాప్ షేప్‌కి ఏం డేటా వస్తుందో చూద్దాం. సో, ఏదో రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఒకసారి ఓపెన్ చేయండి స్టాప్ షేప్ మీద క్లిక్ చేసి. సో, ఇక్కడ చూస్తే ఫైల్ నేమ్ ఒకటిను, రిమోట్ డైరెక్టరీ 2 రెస్పాన్స్ కిందొచ్చాయి. సో, దీన్ని ఇలాగే వదిలేసి మన ఎస్ఎఫ్‌టిపికి వెళ్ళండి. ఎస్ఎఫ్‌టిపికి వెళ్ళి ఒకసారి ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేయండి. చూస్తే నాకొక పీడీఎఫ్ ఏదో వచ్చింది ఇక్కడ ఇన్‌పుట్‌లో. సేమ్ ఆ ఇన్‌పుట్ ఫైల్స్ అనే డైరెక్టరీలోనే మనం క్రియేట్ చేసుకున్న ఇదే పాత్ ఇచ్చాం కాబట్టి, మనం పంపించిన ఇన్ఫర్మేషను ఈ ఎస్ఎఫ్‌టిపికొచ్చేసింది. సో, దాన్ని క్లిక్ చేయండి. కావాలంటే డౌన్‌లోడ్ చేయండి. సో, ఇలాగ మనం ఎస్ఎఫ్‌టిపికి డేటాను సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ అదే ఎస్ఎఫ్‌టిపిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం క్వెరీ కూడా చేసుకోవచ్చు. కనెక్షన్ ఇచ్చి లిస్ట్‌ని సెలెక్ట్ చేసి మళ్ళీ న్యూ ఆపరేషన్ తీసుకొని ఆటమ్‌ని సెలెక్ట్ చేసి ఫైల్‌ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఏదైనా ఫిల్టర్స్ కావాలంటే పెట్టుకోండి. లేదంటే నో ఫిల్టర్స్ అని పెట్టి క్లిక్ చేసి ఓకే చేసేయండి. సో, ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ ఫైల్స్ టు రిటర్న్ అంటారు. సో, -1 పెడితే మనం ఇచ్చిన డైరెక్టరీలో ఎన్నైతే ఫైల్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ నంబర్ కావాలి అనుకుంటే గనక అది ఎంటర్ చేయండి. ప్రెజెంట్ నేనైతే ఒక ఫైల్ క్వెరీ చేద్దాం అనుకుంటున్నాను. సో, మాక్సిమం నంబర్ ఆఫ్ ఫైల్స్ రిటర్న్ అనేది 1 పెట్టుకున్నాను. రిటర్న్ అప్లికేషన్ ఎర్రర్ రెస్పాన్స్ కావాలంటే ఎనేబుల్ చేయండి. లేదంటే లేదు. దీన్ని కూడా సేవ్ అండ్ క్లోజ్ చేయండి. పారామీటర్స్‌లో మనమేమి ఇన్‌పుట్ ఇవ్వలేదు కాబట్టి పారామీటర్స్‌తో ఏమీ లేదు. పారామీటర్స్‌లో ఏం లేదు. ఓకే క్లిక్ చేయండి. సో, మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా రావాలి అంటే, సో, దీని ముందు కూడా ఒక సెట్ ప్రాపర్టీ పెట్టాలి. ఆ సెట్ ప్రాపర్టీలో ఏ డైరెక్టరీ నుంచి క్వెరీ చేస్తున్నామో ఆ పాత్ పెట్టాలి.
పెట్టి స్టాప్ షేప్ మీద క్లిక్ చేయండి. స్టాప్ షేప్ అసైన్ చేయండి. దీన్ని కూడా ఒకసారి క్వెరీ చేయండి. స్టాప్ షేప్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత స్టాప్ షేప్ మీద క్లిక్ చేసి స్టెప్స్ స్టోర్స్ డేటా మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇలా కనపడుతది. సో, ఇలా మనం భూమి నుంచి డెమో అకౌంట్‌లో ఎస్ఎఫ్‌టిపిని క్రియేట్ చేసుకొని, డెమో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎస్ఎఫ్‌టిపిలో గూడా వితౌట్ ఎనీ డౌన్‌లోడ్స్ ఎస్ఎఫ్‌టిపిని ఏది మనం డౌన్‌లోడ్ చేయకుండా జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 1 వీక్ వరకు మన భూమిలోంచి భూమి అండ్ ఎస్ఎఫ్‌టిపిని ప్రాక్టీస్ చేయొచ్చు.